జుమా రోజు ఖచ్చితంగా మనమందరం కూడా సూర్య కహఫ్ని పఠించాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలాగే ఈ సూర్య కహఫ్ పఠించడంలో ఉలమాలు ఉన్నారో, పండితులు ఉన్నారో భేదాభిప్రాయం ఉంది. కొంతమంది చదవాలి అని, మరి కొంతమంది కాదు అని. కానీ ఇమాం అల్బానీ వారు ఈ హదీస్ని సహీగా ఖరారు చేశారు. ఖచ్చితంగా జుమా రోజు సూర్య కహఫ్ పఠించమని తెలియజేశారు. అలాగే అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు వారు, అలాగే అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారు కూడా తప్పకుండా జుమా రోజు సూర్య కహఫ్ని పఠించేవారు. కాబట్టి జుమా వచ్చింది అంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఏ భాషలో అందుబాటులో ఉందో ఖురాన్ని, సూర్య కహఫ్ని చదివేటటువంటి ప్రయత్నం తప్పకుండా మీరు, నేను, మనమందరం చేయాలి. అలాగే జుమా రోజు ఎక్కువగా అల్లాహ్ యొక్క జిక్ర్ చేయాలి. సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? వస్కురుల్లాహ కసీరన్ లఅల్లకుం తుఫ్లిహూన్. మీరు జుమా రోజు ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. సుబ్హానల్లాహ్. జుమా రోజు ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలి. ఆ తర్వాత విషయం అదేమిటి? జుమా రోజు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయాలి. ఎలాగైతే ప్రత్యేకమైన దినాల్లో రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తాము, ఈదుల్ ఫిత్ర్ లేదా ఈదుల్ అజ్హా ఏదైతే ఉందో ఆ రోజు కూడా దాన ధర్మాలు చేస్తాము, అలాగే మనం ఏం చేయాలి? జుమా రోజు కూడా అతి ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? మా గురువు గారు ఎవరైతే ఉన్నారో ఇబ్నే తైమియా రహిమహుల్లాహ్ వారు, ఆయనకున్నటువంటి స్థాయిలో జుమా వచ్చింది అంటే ఇంట్లో ఏదైతే వండారో రోటీలైనా ఇంకా వేరే ఏదైనా సరే జేబులో పెట్టుకొని వెళ్తూ ఎవరైతే అగత్య పరులు ఉంటారో, ఆహారం లేని వారు ఉంటారో వారికి ఇస్తూ వెళ్ళేవారు. కాబట్టి జుమా రోజు మనం ఏం చేయాలి? అతి ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఆ తర్వాత విషయం అదేమిటి అంటే ఈ జుమా రోజు ఒక సమయం కేటాయించబడింది. ఆ సమయంలో మనం ఏ దువా చేసినా అల్లాహ్ స్వీకరిస్తాడు. అహ్లే ఇల్మ్ తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తున్నారు? సాతుల్ ఇజాబా అంటే ఆ సమయంలో అల్లాహ్ ఆ దువాని స్వీకరిస్తాడు. మరి ఆ సమయం ఏది? ఆఖిరు సాతిన్ బాదా సలాతిల్ అసర్ నమాజ్ తర్వాత నుండి మగ్రిబ్ నమాజ్ మధ్యలో ఏదైతే సమయం ఉంటుందో ఈ సమయంలో అల్లాహ్ మన యొక్క దువాల్ని స్వీకరిస్తాడు. కాబట్టి అహ్లే ఇల్మ్ కానీ సల్ఫే సాలిహీన్ కానీ వారి యొక్క పద్ధతి ఎలా ఉండేది అంటే శుక్రవారం వచ్చింది అంటే అసర్ నమాజ్ నుంచి మగ్రిబ్ నమాజ్ వరకు కేవలం అల్లాహ్తో దువా చేస్తూ కూర్చునేవారు. అల్లాహ్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా యొక్క విశ్వాసంలో ఇలాంటి పెంపొందించు, లేకపోతే మాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు, ఏవేవైతే ఉన్నాయో అన్ని దువాలు చేసుకుంటూ ఉండేవారు సల్ఫే సాలిహీన్. మనం దువా కూడా ఎలా చేయాలి అంటే దానికి కూడా ఉంది. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ఉదుల్లాహ వ అంతుమ్ మూకినూన బిల్ ఇజాబతి. అల్లాహ్ మన దువాని స్వీకరిస్తాడు అనే పూర్తి దృఢ నమ్మకంతో మనం అల్లాహ్తో దువా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా అల్లాహ్ ఏం చేస్తాడు? మన యొక్క దువాని స్వీకరిస్తాడు. ఆ తర్వాత విషయం అదేమిటి? జుమా రోజు మోమిన్ల కొరకు, విశ్వాసుల కొరకు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్తను వినిపించారు. ఎవరైతే శుక్రవారం రోజు చనిపోతారో వారికి కబర్కి అజాబ్ అనేది ఉండదు, అంటే సమాధి శిక్షలు అనేవి ఉండవు. వారిని అల్లాహ్ తాలా మగ్ఫిరత్ చేసేస్తాడు, వారిని మాఫ్ చేసేస్తాడు, వారి యొక్క తప్పులన్నీ కూడా అల్లాహ్ క్షమించి వేస్తాడు. అల్లాహ్ వాళ్ళకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటది? చనిపోయినటువంటి వ్యక్తి విశ్వాసి అయి ఉండాలి, ఎలాంటి షిర్కి పాల్పడినటువంటి వాడు అయి ఉండకూడదు. ఎందుకని? శుక్రవారం రోజు అనేక మంది ముష్రికులు చనిపోతారు, అనేక మంది అవిశ్వాసులు చనిపోతారు, అనేక మంది చనిపోతారు. కాబట్టి శుక్రవారం చనిపోయారు కదా వీళ్ళు స్వర్గస్థులు అని అనుకోకూడదు. చనిపోయిన వ్యక్తి షిర్క్ చేయనటువంటి వ్యక్తి ఉండాలి, చనిపోయిన వ్యక్తి మోమిన్ అయి ఉండాలి, ఇస్లాం యొక్క ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని అనుసరించేవాడై ఉండాలి. అప్పుడు శుక్రవారం ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోయారు, మీకు తెలుసు ఈ వ్యక్తి మంచి నమాజ్దారండి, ప్రతిరోజు నమాజ్ చేస్తాడు, ఈ వ్యక్తి ఎలాంటి షిర్క్ చేయలేదు, అప్పుడు మనము వారి కుటుంబ సభ్యులు నిశ్చింతగా ఉండవచ్చు. మా కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వీరిని అల్లాహ్ క్షమిస్తాడు, వీరి పాపాలు తెలుసో తెలియక జరిగిన పాపాలని అల్లాహ్ క్షమిస్తాడు, స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని. సుబ్హానల్లాహ్. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయో జుమా గురించి. ఇవన్నీ కూడా జుమా యొక్క ప్రాధాన్యత తెలియజేయడం కొరకు. పూర్తి ప్రపంచంలో ముస్లింలు సరైన మార్గంలో ఉన్నారు అన్నా, లేకపోతే వారి యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంది అన్న దానికి కారణం ఈ జుమా ఖుత్బాలు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే జుమా ఖుత్బాలకు వచ్చేటప్పుడు ఒకసారి పరిశీలన చేయండి, అల్లాహ్ జుమాకి ఎందుకని ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు, మనం ఏ విషయాన్ని అనుసరించాలి
అనే విషయాన్ని పరిశీలన చేసి దాని ప్రకారం ఉండండి. ఎందుకంటే ఈరోజు కూడా మనం చూసాము, అనేక మంది వచ్చారు, వచ్చి రాగానే కూర్చున్నారు. తెలియదు, జ్ఞానం లేని కారణంగా. ఇక మీదట ఎప్పుడైనా జుమాకి వచ్చారు అంటే రాగానే 2 రకాతుల నమాజ్ చేయండి. జుమాకి ఖతీబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మెంబర్ ఎక్కక ముందు జుమాకి వచ్చే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు నేను మనమందరము పాటించవలసినటువంటి విషయాలు.